ఇప్పుడు ఒకే విధంగా చీరలతో ఫ్రాక్స్ అనేది లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తూ ఉన్నాను కదండి. ఇప్పుడైతే ఇంకా డిఫరెంట్‌గా మోడల్ డ్రెస్ అనేది కుట్టానండి. ఇది ప్యాంటు స్మాల్ టాప్‌తో వస్తుంది. ఫినిషింగ్ కూడా అనేది చాలా బాగా వస్తుందండి. ఎవరికైనా గానీ చాలా బావుంటుంది. కాలేజ్‌కి పోయే అమ్మాయిలకైనా గానీ ఎవరైనా వేసుకోవచ్చు. కుట్టేది కూడా చాలా ఈజీ అండి. కటింగ్ చేద్దాం పదండి. చాలా ఈజీగా. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇక ఈరోజు అయితే కనుక ఒక మంచి డ్రెస్ అనేది చూపిస్తానండి. అది కూడా ఒకటే కలర్ క్లాత్. ఈ క్లాత్ అండి, ఇదైతే ఇంకా నేను ఆన్లైన్లో పెట్టానండి. ఇది వచ్చేసి 200 చిల్లర పడిందండి. దాదాపు 300 వరకు 4 మీటర్ల క్లాత్ అనేది. దీంతో అనేది పాయింట్ అండి స్మాల్ టాప్ అనేది చూపిస్తాను. కొత్త మోడలు అంటే టాప్ అంటే జీన్స్ మీద టాప్ వేసుకుంటాం కదండి, జీన్స్ మీద వేసుకునే టాపు. అలాగే వచ్చేసి పాయింట్ అనేది చూపిస్తాను. ఫుల్ హ్యాండ్స్ అండి, ఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఇక్కడ అనేది చిన్న బఫ్ అనేది వచ్చేస్తుంది ఫుల్ హ్యాండ్స్తో అనేది ఇంకా చూపిస్తానండి. ఇప్పుడు పాయింట్ అనేది ఫస్ట్ కట్ చేసుకున్నాము, తర్వాత వచ్చేసి టాప్ అనేది కట్ చేసుకున్నామండి. ఈ 4 మీటర్ల క్లాత్తోనే నేను ఈ పాయింట్ టాప్ రెండు అనేది చూపిస్తాను. చూడండి, పాయింట్కి ఏమైనా అయితే కనుక క్లాత్ తీసుకున్నాను. ఇదైతే కనుక 2 మడతలతో ఉందండి. ఎడల్పు వచ్చేసి పాయింట్కి ఏమైనా క్లాత్ అనేది సపరేట్ చేశానండి. పాయింట్కి ఏమైనా క్లాత్ ఎంత తీసుకున్నానంటే 29 ఇంచులు అనేది తీసుకున్నానండి. 29 ఇంచులు అనేది 2 మడతలతో తీసుకున్నానండి. 29 ఇంచులు అనేది ఇలాగా 2 మడతలతో అనేది తీసుకున్నాను. దీన్ని అనేది ఇప్పుడైతే కనుక చూడండి, ఇవి 2 మడతలు ఉన్నాయి కదండి, ఇంకొక మడత అనేది మర్చుకోవాలి మనము. మామూలుగా అయితే కనుక మీకు 2 మీటర్లు పడుతుందండి. పాయింట్ అంటే కనుక ఏ పాయింట్ అయినా కానీ 2 మీటర్లు అనేది పడుతుంది. ఇంకా కుచ్చు పాయింట్లు అయితే కనుక ఎక్కువగా పడతాయండి. మామూలు పాయింట్లు అయితే కనుక 2 మీటర్లు అయితే కనుక సరిపోతుందండి. ఇప్పుడు పంజాబ్ డ్రెస్ మీదకైనా కానీ 2 మీటర్లు అయితే కనుక సరిపోతుంది. ఇలా అనేది మడుచుకోవాలి. ఇలా మడుచుకున్న తర్వాత మడుపుకు 2 ఇంచులు తీసుకోండి. మడుపుకు అనేది ఒక 2 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకొని పాయింట్ పొడవు ఇక్కడ నుంచి అనేది తీసుకోండి. పాయింట్ పొడవు వచ్చేసి 36 ఇంచులు అండి. పాయింట్ పొడవు వచ్చేసి 36 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు ఎలాస్టిక్ వేసుకోవడానికి అండి, ఎలాస్టిక్ వేసుకోవడానికి ఒక 3 ఇంచులు అనేది క్లాత్ అనేది తీసేసుకోండి. 3 ఇంచుల వరకు అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఈ రెండు అనేది స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకున్నాము. ఇలా స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకోవాలి. ఇటువైపు కూడా ఇలా స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కింది గీటు దగ్గర నుంచి అనేది ఈ పొడవు అనేది పెట్టుకోండి. నేనైతే 14 ఇంచులు పెడుతున్నానండి. మీరు పిల్లల సైజును పట్టించండి. పిల్లలకు కుట్టినా పెద్దలకు కుట్టినా కానీ మీ పాయింట్ అనేది తీసేసుకోండి. మామూలుగా నైట్ పాయింట్ కానీ లేదా లెగ్గిన్స్ కానీ తీసుకొని ఇక్కడ మధ్యలో అనేది గొలిసేసుకోండి. పాయింట్ ఇక్కడ కుట్టుంది చూడండి, 2 కాళ్ళ మధ్యలో కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి ఇలా గొలుసుకోండి. 13 ఇంచులు వచ్చినది, నేనైతే 14 ఇంచులు తీసుకుంటున్నాను. ఎందుకంటే కనుక మన కుట్లలో కోనిక అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇలా 14 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత కాలి సైజ్ అండి, లూజ్ వచ్చేసి నేనైతే కనుక 9.5 అయితే కనుక తీసుకుంటున్నాను. 9.5 దగ్గరికి అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ నుంచి అనేది ఇలా ఇక్కడ 9.5 అనేది ఇలా జాయింట్ చేయాలి. గీట్ అనేది ఇలా గీసేసుకోవాలండి. ఇప్పుడు ఎలా గీసుకున్నామో అలాగనే అనేది కటింగ్ అయితే కనుక చేసేసుకున్నాము. మనం గీసుకున్న ప్రకారం అనేది కటింగ్ అయితే కనుక చేసేసుకున్నాము. పైన 3 ఇంచులు వేసాం కదండి, అక్కడ కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఓపెన్ అనేది చేసేసుకోవాలండి. ఇక్కడ అనేది మళ్ళీ కుట్టు వేయాల్సిందే, కానీ ఓపెన్ చేసుకున్నారంటే కుట్టు తక్కువ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. మనం పాయింట్ సైజు తీసుకున్నాం కదా, డాట్ పెట్టుకున్నారంటే కనుక మనకు ఈజీగా అనేది ఉంటుంది. ఈ పాయింట్కి అనేది జోబీ కూడా అనేది చూపిస్తానండి. నేను మీకు కుట్టేటప్పుడు అనేది జోబీ ఎలాగే చూపిస్తాను. ఇదేంటి అనేది ఎలాస్టిక్ అనేది మనకు ఎలాస్టిక్ ఇలా అయితే ఇంకా వస్తుందండి. ఇవైతే 2
చూడండి పాయింట్ కటింగ్ అయితే ఇంకా అయిపోయిందండి. పాయింట్ కటింగ్ చాలా ఈజీ అండి. 2-3 సార్లు కట్ చేశారంటే కనుక మీకే వచ్చేస్తుంది. ఇప్పుడైతే కనుక టాప్ అనేది కట్ చేసుకున్నాము. టాప్ కట్ చేయడానికి అయితే కనుక చూడండి క్లాత్ అనేది తీసుకున్నాను. క్లాత్ వచ్చేసి ఎడల్పు వచ్చేసి 22 ఇంచులు తీసుకున్నానండి. పొడవు వచ్చేసి 16 ఇంచుల పొడవు అయితే కనుక తీసుకున్నానండి. ఇది డబల్ మడతతో ఉందండి, అంటే 2 మడతలతో ఉంది. బ్యాక్ ఫ్రంట్ అనేది 2 వస్తుంది. దీన్ని అనేది ఇలా అనేది మర్చుకోవాలి. ఇతులు తగ్గులు లేకుండా సమానంగా అనేది మర్చుకోండి. ఇలా మర్చుకున్న తర్వాత 2.5 అనేది నెక్ తీసుకుంటున్నాను అండి. 2.5 వచ్చేసి నెక్, 3 ఇంచులు షోల్డర్ అండి. 6 ఇంచులు వచ్చేసి సంక అండి. దీన్ని అనేది బాక్స్ టైప్లో అనేది గీసేసుకున్నాము. ముందర నెక్ వచ్చేసి 5 ఇంచులు అనేది తీసుకుంటున్నానండి. ఇలా బాక్స్ టైప్లో అనేది గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్టార్ నెక్ అనేది వచ్చినది. నేను స్టార్ నెక్ అనేది తీసుకుంటున్నాను. స్టార్ నెక్ దీనికి సింపుల్గా అయితే ఇలా స్టార్ నెక్ అయితే పెట్టేశానండి. ఇక్కడ వచ్చేసి మనము సంక రౌండర్తో రౌండ్ చేసేసుకున్నాము. ఇలా రౌండ్ చేసేసుకున్న తర్వాత ముందుగా అనేది సంక అనేది కట్ చేసుకోవాలండి. ఇలా సంక అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగే ఉంచేసి ఇక్కడికి 1 ఇంచి దగ్గరికి అనేది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మార్కింగ్ వేసుకున్న తర్వాత క్రాస్ తీసేసుకోండి. ఇలా క్రాస్ తీసేసుకొని ఏ దానికి అదనేది వేర్ చేసేసేదండి. ఇలా వేర్ చేసుకున్న తర్వాత నెక్ అనేది 2 ఒకటే నెక్ అనుకుంటే బ్యాక్ ఫ్రంట్ ఒకటే అయితే కనుక ఇలాగనే కట్ చేసేయచ్చండి. కానీ వేరుగా అయితే కనుక ఇలా వేర్ చేసేసుకొని కట్ చేసుకోవాల్సింది అయితే కనుక ఉంటుంది. ఇప్పుడు ఇలా అనేది కట్ చేసుకోవాలి. చూడండి నెక్ అనేది చాలా సింపుల్గా వచ్చింది, చిన్నగా వచ్చిందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ముందర నెక్ అండి, ఇది పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది తీసేసుకున్నామండి. ఇది కరెక్ట్గా ఉండేటట్టు అనేది చూసుకున్న తర్వాత చూడండి 2 ఇంచుల దగ్గరికి 2.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసేసుకోండి. బ్యాక్ వచ్చేసి 4 ఇంచులు పెడుతున్నానండి రౌండ్ నెక్. ఇలా బాక్స్ టైప్లో గీసుకొని రౌండర్ సహాయంతో ఇలా రౌండ్గా గీసేసుకొని కట్ చేసుకోవడమేనండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి. బ్యాక్ ఫ్రంట్ కట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నామండి. దీనికి హ్యాండ్స్ కోసం అయితే కనుక ఇలా 2 మడతలతో తీసేసుకోండి. ఇలా 2 మడతలతో తీసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా మర్చుకున్నామంటే 2 హ్యాండ్స్కి వస్తాయి, అంటే 4 మడతలు వస్తాయండి. ఇప్పుడు ఇది కరెక్ట్గా అనేది మర్చుకోవాలి. ఇలా కరెక్ట్గా మర్చుకున్న తర్వాత హ్యాండ్స్ పొడవు వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అండి, అంటే ఇక్కడి వరకు హ్యాండ్స్ వచ్చాయని చెప్పాను కదండి. ఫుల్ హ్యాండ్స్ పొడవు వచ్చేసి 22 ఇంచులు అండి. 22 ఇంచులు 1 ఇంచు కుట్లోకి అంటే 23 ఇంచులు అనేది తీసుకుంటున్నానండి. ఇలా 23 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. కొంచెం అనేది బుట్ట వస్తుంది అన్నాను కదండి, దానికి వచ్చేసి 2 ఇంచులు అనేది మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా క్రాస్గా ఇలా అనేది గీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చేయి లూజ్ అండి, మనకు లూజ్ వచ్చేసి నేను 6 ఇంచులు తీసుకున్నాను. 6 ఇంచులకి అనేది ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా అనేది తీసేసుకోవాలి. చూడండి ఇలా క్రాస్గా అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసేసుకున్నాము. ఇక్కడ కొంచెం ఇలా డాట్ అనేది పెట్టేసుకోవాలండి. ఇక్కడ బుట్ట వస్తుంది కదా, డాట్ అనేది పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మధ్యలో ఒక డాటు. ఇవి హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ కూడా పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు కింద వచ్చేసి మనకు స్మాల్ అని చెప్పాను కదండి, చిన్నగా అనేది అంబ్రెల్లా కటింగ్ టైప్లో వస్తుందండి. ఈ రౌండ్గా అనేది
ఇలా 2 మడతలతో అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని అనేది కోన్ టైప్లో ఇలా అనేది మర్చుకోండి. ఇలా కోన్ టైప్లో మడుచుకున్న తర్వాత నడుము వచ్చేసి 9 ఇంచులు అనేది తీసుకుంటున్నానండి. ఇలా 9 ఇంచుల వరకు మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి అనేది 14 ఇంచులు అనేది తీసుకుంటున్నాను అండి. 14 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకోండి. స్మాల్ అని చెప్పాను కదండి, అందుకోసమే చాలా చిన్నగా తీసుకుంటున్నాను. ఇలా 14 ఇంచులకి అనేది ఇప్పుడు దీన్ని అనేది ఇలా గీసుకున్న ప్రకారం అనేది కటింగ్ అయితే చేసుకున్నాము. కొంచెం పైకే కట్ చేస్తున్నానండి, ఒక 1/2 ఇంచ్ అనేది. ఎందుకంటే ఇంకా ఇది మళ్ళీ సాగినట్టు అవుతుందండి క్లాత్ మొత్తం అనేది. చూడండి మనకి ఇలా అనేది వస్తుంది. ఇలా వస్తుందండి, స్మాల్గా వస్తుంది మనకు. ఇక్కడ అనేది ఓపెన్ ఉంటుందండి, ఇలా ఓపెన్ అయితే ఉంటుంది. మనకు కటింగ్ అయితే ఇంకా అయిపోయిందండి. ఇది వచ్చేసి హ్యాండ్స్, బాడీ పార్ట్స్, ఇది వచ్చేసి ప్యాంట్ అండి. మనకు కటింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా కుట్టేద్దాం కదండి. డ్రెస్ అయితే ఇంకా కటింగ్ చేసుకున్నాం కదండి 4 మీటర్ల క్లాత్తో. ఇప్పుడు అనేది డ్రెస్ అనేది కుట్టేద్దామండి. మనము ముందుగా అనేది ప్యాంట్ కటింగ్ చేసాం కదండి, ప్యాంట్ అనేది కుట్టేద్దాము. నేను ఈ ప్యాంట్కి అనేది మీకు జోబీ ఎలా పెట్టుకోవాలనేది అయితే ఇంకా కూడా చూపిస్తానండి. ఇంకా జోబీ ఎలా పెట్టుకోవాలి అంటే ఇంకా ముందుగా అనేది క్లాత్ అనేది తీసుకోవాలండి. క్లాత్ వచ్చేసి ఇలా డబల్ మడతతో అనేది వేసేసుకోండి. డబల్ మడతతో వేసుకున్న తర్వాత ఇలా 2 వేరువేరుగా ఉండేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు జోబీకి అనేది పొడవు వచ్చేసి 9.5 తీసుకోండి. 9.5 ఎందుకు అంటే కనుక ఒక 1/2 ఇంచి కుట్లలోకి వస్తుంది, 9 ఇంచుకి జోబీ అనేది వస్తుంది. ఇంకా ఇక్కడ ఎడల్పు వచ్చేసి 8 ఇంచులు అనేది తీసేసుకోండి. 8 ఇంచులు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 అనేది సమానంగా ఉండేటట్టు అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ ఒక 2 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా 2 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఇలా అనేది క్రాస్గా వచ్చేసేయాలండి. ఇక్కడ నుంచి ఈ చివరికి అనేది రావాలి. ఇక్కడ 2 ఇంచులు గ్యాప్ వదిలేసుకోండి. 2 ఇంచులు లేదా 1.5 ఇంచ్ సరిపోతుంది. గ్యాప్ వదిలేసుకొని ఇలా క్రాస్గా వేసుకున్న తర్వాత అలాగనే క్రాస్గా అనేది మనము కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అనేది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ప్యాంట్ క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ అనేది తీసేసుకున్నాము. ఈ ప్యాంట్ అనేది తీసేసుకున్న తర్వాత దీన్ని సగానికి అనేది ఇలా మార్చుకోండి. నేను ఇది ఒక కాలు అండి, అంటే ఒకవైపు జోబి చూపిస్తున్నాను. ఇక్కడికి అనేది 3 ఇంచులు మార్కింగ్ వేసుకున్నాం కదండి, ఇది అనేది ఎలాస్టిక్ కోసం అండి. ఎలాస్టిక్ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి అనేది మనకు ఒక 3 ఇంచులు అనేది మార్కింగ్ వేసుకోండి. 3 ఇంచుల దగ్గరికి అనేది ఇలా డాట్ పెట్టేసుకోండి. డాట్ పెట్టేసుకొని ఈ 3 ఇంచుల నుంచి ఇంకా 9 ఇంచుల వరకు అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఫస్ట్ ఇక్కడికి 3 ఇంచులు వేసాం కదండి, ఆ 3 ఇంచుల నుంచి 9 ఇంచుల వరకు అనేది మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది క్లాత్ అనేది చూసుకొని ఇప్పుడు ఎక్కడికి 9 ఇంచులకు మార్కింగ్ వేసామో అక్కడికి ఇలా అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జోబికి కట్ చేసుకున్నాం చూడండి, ఆ క్లాత్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత 3 ఇంచులకు ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం చూడండి, ఈ మార్కింగ్ అనేది ఇటువైపు కూడా పడేటట్టు అనేది 2 వైపులా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ దగ్గరికి అనేది ఈ క్లాత్ పెట్టేసి ఒక క్లాత్ను ఇలా లోపలికి తీసేయండి. ఒక క్లాత్ మాత్రమే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా
ఇలా కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు తిప్పేసి పై కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా పై కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక వైపు సేమ్ అలాగనే ఇందాక మనం ఎలా కుట్టామో అలాగనే కుట్టాలి. ఇంకొక వైపు కూడా పై కుట్టు అందు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు అనేది తిప్పేసేయండి. ఇటువైపు తిప్పేసి మనం కట్ చేసాం కదండి, ఎక్కడి నుంచి కట్ చేసామో స్ట్రైట్గా అలాగనే స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా అనేది తిప్పేసుకోవాలండి. ఇటువైపు మనం ఈ జోబీ కట్ చేసాం కదండి, దాని ప్రకారం బట్టి తిప్పుకుంటూ వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సూది అనేది తిప్పుకోవాలి, అంటే పాదం పైకి ఎత్తి ఇటువైపు స్ట్రైట్ కుట్ అనేది వేసుకోవాలి. మళ్ళీ మనము జోబీ ఎలా కట్ చేసామో అలాగనే అనేది కుట్టుకోవాలి. ఇక్కడికి జోబీ దగ్గరికి అందు కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ మనం కట్ చేసాం కదండి, దాని దగ్గర ఇలా మనం టక్స్లు వేస్తాం చూడండి, అలాగా కొంచెం కుట్టు అనేది వేసేసుకోవాలి. కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ జోబీ దగ్గర అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేయండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకు జోబీ అనేది రెడీ అయిపోయింది. జోబీ అనేది మనకు రెడీ అయిపోయింది చూడండి, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ జోబీ దగ్గర ఇట్లా పైన కుట్టు వేసేసుకోవాలి. ఇలా మడిచి, అంటే మనకు జోబీ అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుందండి, లేకుంటే బయటికి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా మడిచి కుట్టేసామనుకోండి నీట్గా ఉంటుంది. ఈ జోబీ గురించి అయితే మనకు ఎక్కువ కామెంట్స్ అనేది వచ్చిందండి. నేను నైట్ డ్రెస్ కుట్టినప్పుడు జోబీ ఎలా పెట్టేశారక్క అనేసి, కానీ క్లియర్గా జోబీ ఎలా పెట్టుకోవాలనేది చూపించానండి దాంట్లో, కానీ అయినా కూడా అనేది కామెంట్స్ అనేది మనకు ఎక్కువగా వచ్చేసాయి. ఇంకా చూడండి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇంకొక దానికి కూడా ఇలాగనే అనేది జోబీ అనేది పెట్టేద్దామండి. ఇంకొక జోబీ కూడా అనేది ఇంకొక వైపు కుట్టేసానండి. చూడండి ఈ పై కుట్టు అనేది ఒకవైపే వేసుకోండి, అంటే ముందు వైపు వచ్చేటట్టు అనేది కుట్టు అనేది వేసుకోండి, ఇంకొక సైడ్ అనేది అవసరం లేదు. ఇంకొకటి సైడ్ కూడా అనేది కుట్టేసాం కదండి, ఇక్కడ చూడండి మనకు ముందు వైపు వచ్చేటట్టు ఇటు సైడు. ఇప్పుడు ఇలా స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నాము. ఈ చివరి నుంచి డబల్ కుట్ వేసుకోవాలండి. అందరూ పాయింట్ కుట్టడం చాలా పని అనేసి అనుకుంటారండి, కానీ చాలా ఈజీ. మిషన్ కుట్టే వాళ్ళు ఈజీగా అనేది వాళ్ళ పిల్లల కోసం అనేది కుట్టుకోవచ్చండి. కొంచెం దాని గురించి తెలిసి ఉండాలంటే, తెలిసిన కనుక ఈజీగా కుట్టుకోవచ్చు, డబ్బులు అనేది సేవ్ చేసుకోవచ్చు అండి. మనము బయటి వాళ్ళకు గుట్టవసరం లేదండి, ఇంట్లో వాళ్ళకు గుట్టే చాలు. మనం ఇంట్లో పిల్లలకు గుట్టుకున్నా కానీ మనకు చాలా అనేది డబ్బులు అనేది సేవ్ అవుతాయండి. బయట కొన్న పాయింట్లు అనేది ఎక్కడ ఉంటాయండి, ఎప్పుడు చినిగిపోవడమో కుట్టు ఊడిపోవడమో ఏదో ఒకటి అనేది ఉండనే ఉంటుంది. ఇంకా చూడండి ఇలా అనేది డబుల్ కుట్టు వేసుకోవాలి. సేమ్ ఇలాగనే ఇంకొక వైపు కూడా అనేది వేసుకుందాము. ఇంకొక వైపు కూడా అనేది కుట్టు వేసేసాను. కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు అనేది మనము ఇక్కడ అనేది కళ్ళ దగ్గర అనేది మర్చి అనేది కుట్టుకున్నామండి. చూడండి ఇలాగా క్లాత్ అనేది జారిపోతుంది, షైనింగ్ క్లాత్ అయ్యి.
ఇది అయితే కనుక రెడ్ కలర్ అయితే కనుక కాదండి, ఇది వచ్చేసి ఎక్కువగా కొంచెం మబ్బు కలర్లో ఉంటాయి కదండి, ఆ కలరు. నేను పెద్దగా ఈ కలర్స్ పేర్లు అనేది కూడా నాకు తెలియదండి. మెరూన్ రెడ్ అంటారు కదండి, ఆ కలర్ అండి ఇది. కానీ వీడియోస్లో బాగా రెడ్గా కనిపిస్తూ ఉంది ఇది. చాలా షైనింగ్ ఉండి ఏమన్నా అలాగా ఇలా అనేది మర్చి కుట్టుకోవాలి. ఇంకొక దానికి కూడా అనేది సేమ్ అలాగనే అండి. నేనైతే మర్చి కుట్టేశాను. ఇప్పుడు ఇలా పట్టుకొని చివరన అనేది కుట్టు వేసేసుకున్నాము. ఇక్కడికి వచ్చే లోపల ఈ కుట్లు అనేది రెండు కరెక్ట్గా ఉండాలండి, ఎదురెదురుగా అనేది ఉండాలి. అది అనేది చూసుకోండి. ఇవి మనం కుట్టేది నేర్చుకున్నా అండి, వేరే వాళ్ళకి కుట్టిన డబ్బులు బాగానే వస్తాయి. పని తక్కువ అండి ప్యాంటు దాంతో, కానీ డబ్బులు ఎక్కువగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక కుట్టు కూడా అనేది వేసుకున్నాము. ఇంకొక కుట్టు కూడా అనేది వేసానండి. ఇంకొక కుట్టు అంటే కనుక నేను పక్కన వేయలేదండి, అదే సేమ్ కుట్టు మీదనే అనేది వేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇలా డాట్స్ అనేది పెట్టేసుకోవాలి. రౌండ్స్ తిరిగే కాడ అనేది గ్యారంటీగా అనేది ప్యాంట్కి డాట్స్ అనేది పెట్టాలండి. నువ్వు ఎన్ని కుట్లు వేసినా డాట్స్ పెట్టకుండా మనము అవి అనేది వేసుకున్నప్పుడు అనేది కూర్చొని లేచినప్పుడు మొత్తం కుట్లు అనేది ఊడిపోతుందండి. అందుకోసమే గ్యారంటీగా అనేది డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇలా మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. కొంచెం ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికండి. ముందుగా చిన్నగా మడిచి కుట్టు వేసి తర్వాత ఎలాస్టిక్ సరిపోయి కుట్టు వేసుకున్నాము. ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇలా అనేది వేసుకొని కుట్టుకోవాలండి. అంటే ఇక్కడ మనం డాట్స్ పెట్టుకున్నాం చూడండి, ఆ డాట్ వర్క్ అనేది మర్చుకోవాలి. ఇలాగా ఇలా మర్చుకునేటప్పుడు జాగ్రత్తగా మర్చుకోండి. ఒకటే లెవెల్ వచ్చేటట్టు అనేది చూసుకోండి. ఈ క్లాత్ ఏమవుతుందంటే సాగిపోయినట్టు అవుతుందండి, అందుకోసమే చెప్తున్నాను. కొంచెం జాగ్రత్తగా కుట్టుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ వరకు కుట్టిన తర్వాత కొంచెం గ్యాప్ వదిలేసేయాలండి. ఇలా గ్యాప్ వదిలేసేసి ఇంకా ఇక్కడితో అనేది ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు దారం అనేది కట్ చేసేసుకొని ఎలాస్టిక్ అనేది వేసుకున్నామండి. ఎలాస్టిక్ ఎంత వేసుకోవాలి అంటే ఇంట్లో లెగ్గిన్ కానీ ఏదైనా నైట్ ప్యాంట్ కానీ ఏమున్నా కానీ దాన్ని ఎలాస్టిక్ అనేది కొలుసుకోండి. చూడండి 13 ఇంచులు అయితే ఇంకా ఉంది ఎలాస్టిక్. 13 ఇంచులు అనేది తీసుకున్నాము. ఇప్పుడు మనము ఇలా మీకు ఈజీగా ఉంటుందండి ఎలాస్టిక్ అనేది ఎంత తీసుకోవాలి అనేసి. ఇలా డబుల్ మడత తీసుకొని 13 ఇంచులు తీసుకున్నామంటే సరిపోతుందండి. చూడండి 13 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ను మనము ఒక పినిస్ తీసుకొని మనకు లంగాకు బొందెక్కిస్తాం చూడండి, సేమ్ అలాగనే చివరన అనేది ఇలా పినిస్ పెట్టకుండా కొంచెం లోపలైకే పెట్టేసేయండి. ఒక 1/2 ఇంచ్ అనేది ఎలాస్టిక్ లోపలైకే ఉండేటట్టు చూడండి. వేసుకున్న తర్వాత ఇక్కడ గ్యాప్ వదిలేసాం కదండి, ఆ గ్యాప్ దగ్గర నుంచి ఇలా అనేది ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత
ఇప్పుడు దీన్ని అనేది కరెక్ట్గా తీసేసుకొని ఇలా పెట్టేసి కుట్టు అనేది వేసేసుకున్నాము. ఒక హాఫ్ ఇంచి క్లాత్ అనేది హాఫ్ ఇంచి ఎలాస్టిక్ అనేది వెళ్ళకు ఉండాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇంకో కుట్టు, ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇలా లోపలికి అనేసి ఇక్కడ గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్ అనేది కుట్టు వేసేసుకున్నాం. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఫైండ్ను ఎలాస్టిక్ని ఇలా లాగామంటే కనుక మనకు నీట్గా వచ్చేస్తుంది. క్లాత్ అనేది ఒక దగ్గర ఎక్కువగా తక్కువగా లేకుండా నీట్గా అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు అనేది తిప్పేసుకున్నాం. మనకు ప్యాంట్ అయితే కనుక రెడీ అయిపోయిందండి. మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే కనుక ఓవర్లాక్ చేసేసుకోండి, ఇలా పీస్లు అనేది రాదు. చూడండి, ప్యాంట్ అయితే ఇంకా భలే వచ్చిందండి. క్లాత్ షైనింగ్ క్లాత్ అయి భలే కనిపిస్తూ ఉందండి. అంటే చాలా బాగా కనిపిస్తూ ఉంది. మనకు జోబులు కానీ ఇటు సైడ్ కూడా చూడండి, రెండు వైపుల జోబులు కూడా పెట్టేసాము. ప్యాంట్ అనేది మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి స్మాల్ టాప్ అనేది కుట్టేద్దాము. టాప్ కుట్టుకోవడానికి చూడండి, ఇదైతే బ్యాక్ భాగం, దీని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే కనుక ఫ్రంట్ భాగం అనేది తీసేసుకున్నాము. ఫ్రంట్ భాగానికి క్లాత్ అనేది తీసుకోండి, అంటే మెడ తిప్పేసుకోవడానికి క్లాత్ తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది కరెక్ట్గా పెట్టుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి. తర్వాత మూల దగ్గరికి వచ్చిన తర్వాత అలా పాదం అనేది లోపలికి దింపేసేయండి. దింపేసిన తర్వాత ఇలా కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ పాదం మూల దగ్గర లోపలికి దింపేసి తిప్పుకొని మళ్ళీ పాదం కిందికి దించుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి. తర్వాత వచ్చేసి సేమ్ ప్రాసెస్ అండి. అలా కుట్టుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత మూలల దగ్గర అండి ఇలా దాటు పెట్టేసుకోవాలి. కుట్టు దిగకుండా దాటు పెట్టుకోవాలండి, అదనేది గుర్తుపెట్టుకోండి. కుట్టు దిగకుండా దాటు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ మీద మాత్రమే పై కుట్టు వేసుకోండి. నేను ఏ మెడకైనా అండి పై కుట్టు అనేది గ్యారెంటీగా వేస్తాను. మనకి ఇలా పై కుట్టు వేస్తేనే నెక్ అనేది బాగా తిరుగుతుంది. మనం డ్రెస్ ఎంత బాగా కుట్టినా కానీ నెక్ బాగా లేకపోయిందనుకో ఆనే పోతుందండి. ఇలా పైకుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు అనేది తిప్పేసి కుట్టు అనేది వేసేసుకున్నాము. మనము కుట్టేటప్పుడు పాదం కిందికి అంటే సూది లోపలికి దింపి పాదం పైకి ఎత్తే కుట్టాం కదండి, సేమ్ అదే ప్రాసెస్ ఫాలో కావాలి. మళ్ళీ పై కుట్టు వేసేటప్పుడు కూడా అసలైన క్లాత్ మీద కుట్టు వేసేటప్పుడు కూడా ఇలాగా మనకు నీట్గా వస్తుందండి. మనం నెక్ ఎలా కట్ చేసామో సేమ్ అలాగనే అనేది వస్తుంది.
చూడండి మనకి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉందండి, మళ్ళీ ఎక్కువ తక్కువ వచ్చినట్టుగా అనిపిస్తుంది. నెక్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో మనకు. ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుందామండి. ఇది తర్వాత అనేది మనము హెమ్మింగ్ అనేది చేసేసుకోవచ్చు అండి. ఇది హెమ్మింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఇలా ఊరికే మర్చుకొని అనేది ఒక మడతనే అండి మర్చుకొని కుట్టు వేసుకున్నారంటే సరిపోతుంది. ఇలా అనేది కుట్టు వేసుకున్నామంటే హెమ్మింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు అనేది టక్స్లు అనేది వేసుకున్నామండి. ఇలా సమానంగా మర్చుకొని షోల్డర్కి ఎదురుగా అనేది టక్స్లు అనేది వేసుకున్నాము. ఇలా టక్స్లు అనేది వేసుకున్న తర్వాత మనకైతే కనుక ముందర భాగం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ భాగాన్ని కుడతాం. బ్యాక్ భాగానికి అయితే కనుక మెడపీస్ వేద్దామండి. మనకు బ్లౌజ్కు మెడపీస్ వేసుకుంటాం చూడండి, సేమ్ అలాగనే అనేది మెడపీస్ అనేది క్రాస్గా కట్ చేసుకోవాలి. అసలైన క్లాత్కి వెళ్ళి కాకుండా ఇక్కడండి తిరగదిప్పి వేసుకోవాలి. కుట్టంతా ఒకటే లెవెల్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి. ఎక్కువగా తక్కువగా కాకుండా అంతా ఒకటే లెవెల్ వచ్చేటట్టు అనేది చూసుకోండి. అంతా ఒకటే లెవెల్ వచ్చిన తర్వాత డాట్స్ అనేది పెట్టేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకుందాము. ఇటువైపు అనేది అసలైన క్లాత్కి వెళ్ళి అనేది తిప్పేసుకోండి. తిప్పేసుకున్న తర్వాత ఇలా చిన్నగా కొంచెం మడిచి ఇలా పెట్టేసి కుట్టు వేసేసుకోవడమే. ఇలా కుడితే కనుక మనకు సేమ్ రెడీమేడ్ దాని మాదిరి అనేది ఉంటుందండి. కొందరు ఇలా కుట్టు వేసామనుకోండి, ఏందక్క ఇలా పైకి కనిపిస్తుంది అంటారు. కానీ ఇలా కుట్టు వేసుకున్నామంటే మనము కుట్టించుకున్నామనేసి అయితే అసలు తెలియదండి, రెడీమేడ్వి అనుకుంటారు డ్రెస్సులు. చూడండి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనికి కూడా అనేది టక్స్లు వేసేద్దాము. టక్స్లు అనేది వేసేసానండి. ఇలా టక్స్లు వేసిన తర్వాత షోల్డర్లు అనేది జాయింట్ చేసేసుకున్నాము. షోల్డర్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. ఇంకా కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి, అంటే బ్యాక్ నెక్ వైపు అనేది తిప్పేసేయండి. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది రెండు షోల్డర్లు అనేది ఇలా అనేది పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత షోల్డర్లు ఏదైనా ఎక్కువ తక్కువగా వచ్చింది అనేది చూసుకోండి. చూడండి ఇది కొంచెం ఎక్కువగా ఉంది. కుట్టేటప్పుడు అనేది కొంచెం సాగిపోవడం అలా అవుతుందండి షోల్డర్లు. అందుకోసమే ఆ ఎక్కువ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ అనేది కుట్టుకున్నామండి.
హ్యాండ్స్ ముందుగా అనేది కింద మడిచి అనేది కుట్టు వేసేసుకున్నాము. ఇంకొక హ్యాండ్స్ కూడా మడిచి అనేది కుట్టు వేసేద్దాము. ఇలా మడిచి కుట్టు వేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్ తీసుకొని ఇక్కడ కుచ్చు పెట్టేసుకున్నామండి. ఇంకొకటి కూడా మీకు ఒక టిప్ చెప్తానండి. టిప్ ఏంటంటే కనుక మీరు డ్రెస్సులు అంటే మీరు కుట్టుకున్నా లేదా ఎవరికైనా కానీ కుడుతున్నా అండి ఏం చేస్తారంటే మీరు వాళ్ళు ఇచ్చిన డ్రెస్సులు వాళ్ళు ఏమనుకుంటారంటే కనుక ఏ క్లాత్ అంటే ఆ క్లాత్ తెచ్చేసి ఈ మోడల్ కుట్టండి అక్క అంటారు. కానీ ఆ మోడల్కు ఆ క్లాత్కు సెట్ అవుతుందా లేదా అనేసి ఒక్క నిమిషం కూడా ఆలోచించారండి. మీరు కుట్టమన్నారు కదా అనేసి కుట్టకుండా వాళ్ళకు ఏ మోడల్ అయితే బాగుంటుంది అనేసి అంటే ఆ క్లాత్ ఆ మోడల్కి సెట్ కదనేసి చెప్పండి. లేదా అందనక మీరే కుట్టుకుంటేనే కూడా ఒకవేళ ఇప్పుడు మీరు ఏదైనా ఫోటో చూసి ఈ మోడల్ కావాలనేసి అయితే అడుగుతారు కదండి. ఆ ఫోటోలో క్లాత్ ఏ క్లాత్ ఆ క్లాత్ ఏ క్లాత్ అయితే ఈ డ్రెస్కి బాగుంటుంది అనేసి ఒకసారి చెక్ చేసుకొని అనేది మీరు కుట్టించుకోవడం కానీ కుట్టుకున్నారు కానీ అయితే బాగా ఉంటుందండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే నా దగ్గరికి చాలామంది వచ్చి అలాగనే అడుగుతారండి. ఏది ట్రెండింగ్లో ఉందనుకోండి ఆ మోడల్ కుట్టమనేసి అంటారు. అది ఆ క్లాత్ దానికి సెట్ అవుతుందా లేదా అనేసి అయితే నాకు అస్సలు ఆలోచించరండి. అందుకని చెప్తూ ఉన్నాను నేను. ఇంకా చూడండి ఇలా కుచ్చు పెట్టేసుకున్న తర్వాత ఈ కుచ్చును అనేది ఇలా మధ్యలోకి పట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పెట్టేసి ఈ మార్కింగు షోల్డర్కు కరెక్ట్గా పడేటట్టు అనేది చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే మనం సంఖ క్రాస్ తీసుకోలేదండి. ముందు వైపు ఏది పడితే అది కొంచెం క్రాస్ తీసేయండి. ఇలా కొంచెం క్రాస్ తీసేయండి. క్రాస్ తీసేసి ఇక్కడ నుంచి మనం డబ్బులు వస్తాయని కొంతమంది ఏం చేస్తారంటే అండి అలాగనే కుట్టి ఇచ్చేస్తారు. మీరు అడిగారు మేము కుట్టాము ఏం చేయాలి అనేసి అంటారు. కానీ కొన్ని క్లాత్లు అనేది అస్సలు బాగుండవండి డ్రెస్సులకు అనేది. అంటే కొన్ని మోడల్ డ్రెస్సులకు నేనైతే ఇంకా ఎవరన్నా నా దగ్గరికి వచ్చినా కానీ ఈ మోడల్ డ్రెస్సు కావాలి అంటే ఆ క్లాత్ ఏందో చూడమ్మా ఏది పడితే అది కుట్టించుకున్నా బాగోదు. ఒకవేళ పర్లేదు అక్క ఎట్లున్నా పర్లేదు కుట్టు అన్నట్టు కుడతాను అనేది చెప్తాను. ఒకవేళ వాళ్ళు కుట్టండి అంటే కనుక కుడతాను. మ్యాక్సిమం అయితే కనుక చాలామంది కుట్టమని అయితే కనుక చెప్పరు. దానికి ఏ మోడల్ బాగుంటుంది అక్క అనేసి అయితే అడుగుతారు. నేను ఒక 2-3 ఫోటోలు ఆ మోడల్స్లో చూపించి వాళ్ళకి నచ్చినది అయితే కనుక కుడతానండి. వాళ్ళకి మనం కుట్టినా కానీ వాళ్ళు వేసుకొని ఎక్కడన్నా పోయినప్పుడు ఎవరు నీకు ఈ డ్రెస్ కుట్టినది చాలా బాగుంది అనేసి అన్నప్పుడు మనకు చాలా మంచిగా అనేసి అనిపిస్తుందండి. ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇంకో కుట్టు కూడా అనేది వేసుకోవాలి. ఇంకొక కుట్టు కూడా వేసుకున్న తర్వాత చూడండి మనకు నీట్గా వచ్చేసింది. ఇంకొక హ్యాండ్స్ కూడా అనేది కుట్టేసుకుందాం. ఇంకొక హ్యాండ్స్ కూడా అనేది కుట్టేసానండి. 2 హ్యాండ్స్ కుట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఒక 20 ఇంచుల పొడుగు క్లాత్ తీసుకోండి. 20 ఇంచుల పొడుగు 3 ఇంచుల ఎడల్పు అనేది తీసేసుకోండి. తీసుకున్న తర్వాత దాన్ని ఇలా అనేది మర్చుకొని అసలైన కెళ్ళి అనేది లోపలికి ఉండాలండి. ఇలా స్ట్రైట్గా అనేది కుట్టుకుంటూ వచ్చేసేయాలి. కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఒక 2 ఇంచులు ఉన్నప్పుడు ఇలా క్రాస్గా అనేది తిప్పేసుకోండి. ఇలా క్రాస్గా తిప్పేసుకొని ఇప్పుడు క్రాస్గా నెక్కెళ్ళి అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత
ఇలా అనేసి ఇలా తీసేసుకోవడం అండి. ఇది అయితే కనుక థ్రెడ్స్ అండి. నేను ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉంటానండి. మళ్ళీ మీరు చూపించకుంటే ఇది చూపించక్క అనేసి అయితే కనుక కామెంట్ చేస్తారు. అందుకోసమే ఈ వీడియోలో కూడా అనేది చూపిస్తున్నాను. చూడండి, ఇలా 2 తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది స్ట్రైట్ కుట్ అనేది వేసుకున్నామండి. సైజును పట్టించి కాకుండా ఊరికే స్ట్రైట్ కుట్ అనేది వేసుకున్నాము. సైజును పట్టించి తర్వాత అనేది కుట్టు వేసుకోవచ్చండి. చివరన అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేటప్పుడు 1 ఇంచ్ అలా గ్యాప్ పెట్టేసండి. 1 ఇంచున్నర లేదా 2 ఇంచులైనా కానీ పర్లేదు. ఇలా గ్యాప్ పెట్టేసి ఇక్కడ 1 ఇంచున్నర లేదా 2 ఇంచులు ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అండి. ఇంకొక వైపు కూడా అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు సైజుని పట్టించి అనేది కుట్టు వేసుకోండి. మనకు ఇది ఫుల్ హ్యాండ్స్ కదండి, 4.5 అయితే కనుక పెడుతున్నాను. ఇలా 4.5 నుంచి ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడికి సంఖ దగ్గరికి వచ్చే లోపల మీ ఆల్తీ డ్రెస్ ఏదన్నా ఉంటే కనుక దాన్ని పట్టించి అనేది తీసుకోండి. ఇలా కుట్టు వేసుకోవాలి. స్ట్రైట్గా అలాగనే కుట్టు వేసుకుంటూ రాకుండా నడుము చూసుకోండి, నడుము ఎంత అనేసి. మనకు నడుము అయితే కనుక కరెక్ట్గా ఉందండి. ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా కుట్టేసుకున్నాము. క్రాస్గా కుట్టేటప్పుడు ఈ థ్రెడ్స్ అనేది లోపలికి ఇవ్వకుండా చూస్తుంది. ఇంకో కుట్టు వేసేసుకున్నాము. సైజు ప్రకారం బట్టి 2 వైపులా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది చూడండి, అంబ్రెల్లా కటింగ్ చేసాం కదా, దాన్ని అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని ఇలా అనేది మర్చుకొని కుట్టు అనేది వేసుకున్నాము. ఇలా అనేది మర్చి కుట్టుకోవాలి. ఇలా మర్చి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఈ చివర ఇలా సన్నగా అనేది మర్చి అనేది కుట్టు వేసేసుకోవాలండి. ఇలాగా ఇలా అనేది మర్చి అనేది కుట్టేసుకోవాలి. ఇలా మర్చి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది చూడండి, బాడీ పార్ట్ని అనేది తీసేసుకోండి. ముందు వైపున అనేది ముందర మేడ ఉంటుంది కదండి, ఆ వైపున అనేది ఇలా సమానంగా చేసి అనేది తీసుకోండి. ఈ కుట్ల కాడికి ఇది అనేది సమానంగా ఉండేటట్టు తీసుకొని ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. ఇలా డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడికి ఇక్కడ చూడండి, ఇక్కడ మర్చి కుట్టాను చూడండి, ఈ ఓపెన్ ఉండేది మటుకు ఇక్కడ పెట్టేసేయండి. ఇలా పెట్టేసి కుట్టుకుంటూ వచ్చేసేయాలి. రౌండ్గా కుట్టుకోవాలండి మనకు.
చూడండి, మనం ఫస్ట్ కుట్టు వేసాం కదా, అక్కడి వరకు అనేది కుట్టు వేసేసుకోవాలి. చూడండి, దీన్ని ఇలాగనే అనేది ఓపెన్ పెట్టేయచ్చండి. ఇలాగనే ఓపెన్ పెట్టేసామంటే మనకు నడుము కనిపిస్తూ ఉంటుందండి. నడుము అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఓపెన్ అయితే కనుక ఇలా అయితే వస్తుందండి. నడుము కనిపిస్తూనే ఉంటుంది. ఇంత ఓపెన్ అయితే నేను పెట్టాలనుకోవట్లేదండి. కొంచెం అనేది కుట్టు వేసేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఇక చూడండి, ఒక 5 ఇంచుల మైన అనేది తీసుకోండి. ఇలా ఒక 5 ఇంచుల మైన తీసుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్ మీద కూడా కుట్టు వేసుకుందాం. మనకు కొంచెమే అనేది ఓపెన్ అనేది వస్తుందండి. మీకు ఎక్కువ ఓపెన్ ఉన్న పర్లేదు అంటే కనుక మీరు ఎక్కువ ఓపెన్ అనేది అంటే మొత్తం ఓపెన్ అనేది పెట్టేసుకోవచ్చండి. కానీ నేనైతే కనుక ఓపెన్ అనేది ఎక్కువ పెట్టట్లేదు. ఇప్పుడు పైకుట్టు అనేది వేసేద్దాము. ఇలా అనేది పైకుట్టు వేసుకోవాలి. పైకుట్టు వేసుకున్న తర్వాత దారం అనేది తీసేసుకున్నాము. మనకు డ్రెస్ మొత్తం అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా అనేది ఓపెన్ ఉంటుంది. డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు డ్రెస్ ఎలా వచ్చిందో చూద్దాము. చూడండి, ప్యాంట్ అయితే కనుక భలే వచ్చేసిందండి. చాలా అంటే ఇంకా చాలా బాగా వచ్చేసింది. మెరుస్తూ ఉంది బాగా. ఇది కొంచెం ఐరన్ చేసామంటే ఇక నీట్గా వస్తుందండి. ప్యాంట్ అయితే కనుక ఇదండి ఈ డ్రెస్సు. చూడండి, హ్యాండ్స్ అయితే కనుక భలే వచ్చిందండి. హ్యాండ్స్ అనేది చాలా బాగా వచ్చినాయి. చిన్న బుట్ట పెట్టేసాం కదా, హ్యాండ్స్ అనేది చాలా ఇంకా చాలా బాగా వచ్చినాయండి. ఈ డ్రెస్ ఇలా చూపించే కన్నా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. నేను ఈ డ్రెస్ మీకు వేసుకొని కూడా అనేది చూపిస్తాను. చూడండి, డ్రెస్ అనేది వేసుకొని చూపిస్తాను కదా. డ్రెస్ అయితే వేసుకున్నానండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఫినిషింగ్ అనేది కూడా మనకు చాలా బాగా వచ్చేసిందండి. హ్యాండ్స్ అయితే ఇంకా ఈ క్లాత్ కందు హ్యాండ్స్ భలే సెట్ అయ్యండి. చిన్నగా ఇక్కడైతే బఫ్ పెట్టేసాం కదా, హ్యాండ్స్ అనేది కూడా చాలా బాగున్నాయి. ఇవి కొంచెం షైనింగ్ క్లాత్ కదండి, స్మూత్గా ఉంటుంది. ఈ క్లాత్ అనేది ఈ మోడల్ డ్రెస్ అనేది బాగా అనేది సెట్ అయిపోయిందండి. ఫినిషింగ్ కూడా మనకు నీట్గా వచ్చేసింది. ఇక్కడ ఓపెన్ అనేది నేను కొంచెమే పెట్టానండి. మీరు ఇక్కడ నుంచే ఓపెన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఓపెన్ పెట్టారంటే కొంచెం మనకు నడుమందు కనిపిస్తుందండి. కనిపించినా ఏం పర్లేదు అనిపించింది అనుకోండి, మీరు ఇక్కడ నుంచే పెట్టుకోవచ్చు. అంటే అలా వేసుకుంటే డ్రెస్ ఇక్కడ నుంచే పెట్టుకోవచ్చు. లేదా మేము వేసుకోలేమంటే నేను చెప్పినట్టు చూడండి, కొంచెం ఓపెన్ అనేది ఇక్కడ వరకు కుట్టేసి ఇక్కడ కింద ఓపెన్ పెట్టేసుకున్నానంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి, ప్యాంట్ కూడా నేను కొంచెం పైకి పెట్టేశానండి. పైకి ఎందుకు పెట్టేశాను అంటే కనుక దీని మీద కాలేజీ పిల్లలు అయితే కనుక షూ అలా వేసుకున్నారంటే కనుక చాలా బాగుంటుందండి. అందుకని ఇలా కొంచెం పైకి పెట్టుకున్నాక చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మనకు ప్యాంట్ కూడా అనేది చాలా బాగా వచ్చేసింది. జోబులు కూడా అనేది పెట్టేసాం కదా. ఫినిషింగ్ కూడా అనేది నీట్గా వచ్చేసిందండి. ఇది చాలా అంటే చాలా ఈజీగా అనేది ఈ డ్రెస్ అనేది కుట్టుకోవచ్చండి. మనము డబ్బులు చాలా ఎక్కువగా పెట్టి ఆన్లైన్లో కానీ బయట కొనాలని చాలా ఎక్కువ అవుతుంది. కొంచెం టైలరింగ్ తెలిసినా సరే చాలా ఈజీగా అనేది కుట్టుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, కటింగ్ చేసే విధానము, కుట్టే విధానము నచ్చితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.